వేదిక మీదున్న కామ్రేడ్స్ సాదినేని వెంకటేశ్వరరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు, గోవర్ధన్ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులు, మరియు మధు కార్యవర్గ సభ్యులు, మరియు సంధ్య, ఝాన్సీ, శ్రీనివాస్, 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 మండలం కన్నా ఈ కామ్రేడ్స్ తో పాటు సభకు హాజరైనటువంటి 20 జిల్లాలకు పైగా వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇవ్వడము, గెలిచిన తర్వాత 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక పునరుద్ధరణ, ఈ 7 గ్యారెంటీలను అమలు చెయ్యమని మనం డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సమీక్షిస్తున్నాం. 440 రోజులు, 14 మాసాల కొన్ని రోజులు, 15వ మాసంకి వచ్చింది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేశాము. కానీ ఇది వాస్తవమా కాదా, ప్రజలకు ఈ బెనిఫిట్స్ అందాయా, ఈ లాభాలు అందాయా అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నది. అందలేదు అనేటువంటి అభిప్రాయమే మేము కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా అదే అభిప్రాయం కలిగి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సమగ్రంగా, సంపూర్ణంగా అమలు చేశామనేటువంటి అభిప్రాయంలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు అమలు చేయలేదు, మోసం చేశారు అని చెబుతున్నది. బీజేపీ పార్టీ అమలు చేయలేదు, మోసం చేశారు అని చెప్తున్నది. సిపిఐ 70% అమలు చేశామని చెప్తున్నది. కొంతమంది ప్రజాస్వామికవాదులతో సహా 50% అమలు చేశారని చెప్తున్నారు. మరికొన్ని రాజకీయ పక్షాలు పాక్షికంగా అమలు చేశామని చెప్తున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా కొన్ని విషయాల్లో పాక్షికంగా, కొన్ని విషయాల్లో నామినల్ గా ఎక్కువ భాగం అమలు చేయలేనటువంటి అభిప్రాయం మేము కలిగి ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వీటిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కొరకే 6 గ్యారెంటీల అమలు, 7వ గ్యారెంటీ ప్రజాస్వామిక పాలన అని వారు వాగ్దానం చేశారు. వాటిని అమలు చేయాలనేది మా డిమాండ్. మహిళలు కేంద్రముగా రవాణా సౌకర్యం మీద కొంత వారు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేశారు. కానీ బస్సులను పెంచలేదు. దీని వలన ఆటో కార్మికులు, వర్కర్స్ మా ఆదాయం పోయింది అని అంటే దానికి పరిష్కారం ఈ ప్రభుత్వం చూడడం లేదు. ఒక సమస్యను పరిష్కరించబోయి మరొక కొత్త సమస్యను సృష్టించిన ఘనత ప్రభుత్వానికి ఉన్నది. గృహజ్యోతి అమలు ఎంత జరుగుతున్నది? సిలిండర్ 500కు, సిలిండర్ ప్రతి వాళ్ళకు 500 సబ్సిడీ ఇచ్చేటువంటిది ఎంత జరుగుతున్నది? మనం చూస్తే కూడా
ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలు కేంద్రంగా ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడివేయబడినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేసీఆర్ ప్రభుత్వమే రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. 11 లక్షల రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అమలు చేయకుండా ఈ సబ్సిడీలను ఎట్లా అమలు చేస్తారు? అందరికీ ఎలా అందిస్తారు? ఆఖరి బెనిఫిషియర్, ఆఖరి లాభం పొందేటువంటి వాళ్ళు వెనుక లైన్ నిలబడితే వెనుక వారికి కూడా అందాలి. అలాంటి అందిందా అని చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో పాక్షికం, కొన్ని విషయాల్లో నామినల్, కొన్ని విషయాలను మొదలే పెట్టలేదు. మహిళలకు 25,000 ఇవ్వాలి, ఇచ్చారా? ఇవ్వలేదు. పథకమే ప్రారంభం కాలేదు. గ్రామీణ ఉపాధి కౌలుదారులు వీళ్ళకు 12,000 సంవత్సరానికి ఇవ్వాలి, ఇచ్చారా? లేదు. అది మొదలే పెట్టలేదు. మరి ఎలా చెప్పగలుగుతారు? ఇవన్నీ అమలు చేసినని ఎలా చెప్పగలుగుతారు? రైతు భరోసా అనే దానికి 15,000 ఇవ్వాలి, కానీ 12,000 కుదించారు. దానికి సాగు చేసేటువంటి కండిషన్ అనేటువంటి తీసుకొచ్చారు. సరే, సాగు చేసేటువంటి కండిషన్ తీసుకొచ్చారు. కేసీఆర్ ఏమో గుట్టలు చెట్లు ఎక్కడ అడవి పనికిరానటువంటి వాటికి ఇచ్చాడు. మీరు సాగు అనేటువంటి పేరు పెట్టి ఒక కండిషన్ పెట్టారు. అసలు ప్రాతిపదిక ఏమిటి, బెనిఫిషియర్ ప్రాతిపదిక ఏమిటి అనేటువంటిది స్పష్టత లేనటువంటి ప్రభుత్వం అన్నమాట. 70 లక్షలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చామంటున్నది. మీరు 40 లక్షలకే ఇచ్చామని అంటున్నారు. మరి 30 లక్షలు ఎక్కడికి పోయారు? ఎగిరిపోయారా? ప్రాతిపదిక అర్హత కేసీఆర్ తప్పు పని చేస్తే ఈ కారణాల చేత వీళ్ళకి మీరు ఇవ్వడం లేదు అనేది స్పష్టపడతారా? అలాంటి ప్రాతిపదికను ప్రకటించకుండా రైతు భరోసా విధానం అనేటువంటిది ఇలా అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అది కూడా పాక్షికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకొరకు పాక్షికంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. 6 డిమాండ్లు రాజకీయంగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు కోరుకున్న పద్ధతిలో ఇవ్వలేదు. ఈ 11 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా వీటిని మొదలు పెట్టేటువంటి పద్ధతే తప్పు. అధికారం రాగానే వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది రేషన్ కార్డ్స్. ప్రతిదీ రేషన్ కార్డ్స్ తో ముడేస్తున్నాడు. రేషన్ కార్డ్స్ పరిధి అది పెట్టినట్లయితే ఇవాళ రేషన్ కార్డ్స్ లేకుండా గృహజ్యోతి ఎలా తీసుకుంటారు, సిలిండర్ ఎట్లా తీసుకుంటారు? ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయనేటువంటిదే మా అభిప్రాయం. ఇక ప్రజాస్వామిక వాతావరణం మనం చూస్తే ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రజల హక్కులు, ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయి. మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, భావ స్వేచ్ఛకు సంబంధించి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి విమర్శించే హక్కు, ఈ హక్కులన్నిటినీ ఆచరణాత్మకంగా అమలు జరిగినప్పుడే ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. మరి కేసీఆర్ ప్రభుత్వం ఇనుప కంచెలు వేసి వాటిని బ్రద్దలు చేశారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆంక్షలతో ప్రభుత్వం ఎందుకు నడపాలి? మేము పర్మిషన్ పెట్టుకున్నాం, ధర్నాకి ఇచ్చారు, 200 మందికే ఇచ్చారు. మళ్ళీ వారి చుట్టూ తిరిగి ఊరేగింపు కూడా తీసుకొని వారికి ఏదో హామీ ఇచ్చాం, వారికి ఇచ్చిన హామీ కన్నా ఎక్కువనే వచ్చారు. వారు మీరు ఇలా చెప్పారు, అలా ఈ హామీని ఉల్లంఘించారు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పవచ్చు. కానీ మేము ప్రజాస్వామికంగా ఈ ప్రదర్శన చేశాం, మా నుండి సమస్యనే రాలేదు. అందుకొరకు సానుకూలంగానే ఇచ్చినటువంటి వాళ్ళు, అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు, మాకు సహకరించినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అంటే ప్రజాస్వామిక హక్కులు అనేటువంటివి ఇవి కాకుండా ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఇలా పోడు రైతులు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. 10-11 లక్షలు పోడు రైతులకు పట్టాలు ఇవ్వలేదు. 5 లక్షలు గుర్తించాడు ఆయన. 11 లక్షలు ఉన్నాయి కానీ 5 లక్షలు ఇస్తానన్నాడు. ఆయన ఎగిరిపోయాడు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇస్తామని చెప్పారు. మరి వారి గురించి, పోడు రైతుల గురించి, ఆదివాసీల గురించి, ఆదివాసీ ప్రాంతం యొక్క హక్కులకు సంబంధించి వాళ్ళ ప్రత్యేకమైన విషయాల గురించి వారు ఎందుకు ఆలోచించడం లేదో వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వడం లేదు, చట్టబద్ధత చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంగా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి కదా. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక మార్కెటింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ దాన్ని అసెంబ్లీలో పెట్టి ఒక తీర్మానం చేసి ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తిరస్కరిస్తున్నామని తీర్మానాన్ని పంపాలి కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ చొరవ చూపించడం లేదు? ఇవాళ రిజర్వేషన్స్ కులగణన రాజకీయంగా సరి అయినదే, రిజర్వేషన్ సరి అయినదే, వర్గీకరణ సరి అయినదే, ఎస్సీ వర్గీకరణ సరి అయినదే, బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ రిజర్వేషన్స్ వాళ్ళకి సంబంధించిన సమగ్రమైన రిజర్వేషన్ విధానం అనేది సరి అయినదే. కానీ దానికి చట్టబద్ధత తీసుకురావడానికి అసెంబ్లీలో బిల్లు పెడతారంటున్నారు. కానీ రాష్ట్రంలో ఏదైతే కులగణన చేసినటువంటి దాని మీద భిన్నమైనటువంటి స్వరాలు, అనేక రాజకీయ పక్షాలు, అనేక స్వరాలు, బీసీ సంఘాలు, అనేక స్వరాలు రంగం మీదకి వచ్చినాయి. ఈ అస్పష్టత నుంచి ఒక స్పష్టత దిక్కు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కుల గణన కానీ, బీసీల రాజకీయ రిజర్వేషన్స్ కానీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం కానీ ఒక స్పష్టమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి ఒక వాతావరణం ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉన్నది. ఇంక 4 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారు. మరి లభించడంలో ఎందుకు? హైడ్రా ఎందుకు? మీరు 4 ఏళ్ళు పరిపాలించదలుచుకోలేదా? ప్రజల ఎందుకు నేరస్తులుగా ఉంటారా? దోషులుగా మిగులుతారా? కేసీఆర్ లాగా దోషిలాగా మిగులుతాడా? ఫ్యాసిస్ట్ మోడీలాగా దోషిగా నిలబడతావా? దాన్ని మేము మోడీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రజాస్వామికమైన వాతావరణాన్ని ఎందుకు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తావు? మూసీలో ఉన్నటువంటి 12 నుంచి 15,000 మంది పేద వాళ్ళని ఎందుకు డిస్ప్లేస్ చేస్తావు? ఎందుకు తొలగిస్తావు? సుందరీకరణ ఎవరికి కావాలి? శుభ్రత కావాలి. సుందరీకరణను ఎవరు ప్రజలు కోరుకుంటలేరు, శుభ్రతను కోరుకుంటున్నారు, పారిశుద్ధ్యాన్ని కోరుకుంటున్నారు. ఫార్మసీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కాలుష్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం ఎందుకు? దానగుండంలో తీసుకొచ్చినటువంటి రాజకీయ నిర్ణయం హైదరాబాద్ యొక్క అస్తిత్వంకు సమస్య రాదా? అందుకే ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం. లేకపోయినట్టయితే 4 సంవత్సరాలు కాదు కదా, అంతకు ముందే ప్రజల అభిమానాన్ని, ప్రజల విశ్వాసాన్ని, ప్రజల ముందు నేరస్తుడుగా దోషిగా మిగిలాల్సినటువంటి అవసరం వస్తుంది. మేము ఈ ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వాలు, 77 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించిన భాగం తక్కువ. కార్పొరేట్ శక్తులు, భూస్వాములు, పెట్టుబడిదారు శక్తుల గురించి ఎక్కువ ఆలోచించినాయి. అంబానీలను, అదానీలను సృష్టించినాయి, టాటా బిర్లాలను సృష్టించినాయి. అంతేగాని ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచలేదు, ప్రజల బ్రతుకులను బాగు చేసినటువంటి పరిస్థితి లేవు. ఎన్నికల కొరకు చేసేటువంటి వాగ్దానాలు నిజమైన వాగ్దానాలు కావు, మౌలికమైనటువంటివి. రాజకీయ అంశాల మీద పరిష్కారం చేయాలి. ఈ దేశంలో
రైతు చట్టాలుగా ఇవాళ రైతు ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎస్కేఎం నాయకత్వంలో 14 మాసాలు రైతులు ఉద్యమం చేసి ఎంఎస్పి చట్టబద్ధత గురించి ఆలోచిస్తున్నాయి. C2+50 స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ దాన్ని అమలు చేయమని కోరుతున్నాయి. వాటిని అమలు చేయాలా, దాని మీద ప్రభుత్వం కూడా ఒక చూపు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రజాస్వామిక వాతావరణానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాక్షికంగా ఈ అమలు చేసేటువంటి విధానం కాదు, సమగ్రమైన సాపేక్షికంగా ఏ గ్యారెంటీలు అయితే ఆ గ్యారెంటీలు వాగ్దానం చేశారో ఆ గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజాస్వామిక వాతావరణం, ప్రజలకు విశ్వాసం కలగాల, మహిళలకు విశ్వాసం కలగాల, అత్యాచారాలు అఘాయిత్యాలు లేని ఒక వాతావరణం ఏర్పడాలా. విద్యా రంగంలో ఉన్న వాళ్ళకు ఒక విశ్వాసం, జాబ్ అవుట్స్ అన్ని రద్దు కావాలా, అన్ని స్కూళ్లు తెరవబడాలా. అంతేకాకుండా వైద్య రంగంలో కూడా ఒక మిలిటెంట్ సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు రక్షణగా నిలబడాలనేటువంటిది మేము కోరుతున్నాం. మీరు ఇప్పటి వరకు చేసినది నామినల్ అండ్ పార్షల్ అనేటువంటిదే మాకున్నటువంటి రాజకీయ అభిప్రాయం అని మనవి చేస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను.